ఉద్యద్భాస్కరకోటి ప్రకాశమాదీప్తదహనమూర్ధానం భీషణభుజంగభూషం ధ్యాయేద్వివిధాయుధం రుద్రం సురనియంతారం శూలఖట్వాంగధారిణం జ్వాలామాలావృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం. ఇక్కడ 10, 11, 12 3 మంత్రములు. 3 మంత్రములు కలిపి ధ్యాన శ్లోకములు. ఇక్కడ 2 ధ్యాన శ్లోకాలు చెప్పబడ్డాయి. అది ఉద్యద్భాస్కర కోటి ప్రకాశం ఆదీప్త దహనమూర్ధానం భీషణ భుజంగభూషం ధ్యాయేత్ వివిధాయుధం అని ధ్యానించి మళ్ళీ రెండవ ధ్యానం రుద్రం సురనియంతారం శూలఖట్వాంగధారిణం జ్వాలామాలావృతం ధ్యాయేత్ భక్తానామభయప్రదం అని నమస్కరించి అప్పుడు మంత్రము మనం జపము ఉపాసన అదో చేస్తాం. ఎలా ఉన్నాడు పరమేశ్వరుడు అంటే ఉద్యత్ భాస్కర కోటి ప్రకాశం. కోటి అనేది అనంతత్వం. అనంత సూర్యుల యొక్క ప్రకాశాన్ని మనం చూడగలిగినట్లయితే కుదరదు, భావన చేయడం కూడా కుదరదు నిజానికి. కానీ అదిగో అలాగా అని ఏదో ఒక ఊహ మాత్రం చేయగలం. అదిగో అలాంటి ప్రకాశము కలిగిన వాడు ఆదీప్త దహన మూర్ధానం. మహా తేజస్సుతోటి ఆక్రమించిన తేజస్సుతోటి దహింపబడుతున్నట్లుగా ఉన్న శిరస్సు కలవాడు. ఇక్కడ శిరస్సు జ్వాలలా ఉంది. ఇది తగలపడుతోందేమో అనిపించేటట్టు ఉంది. అగ్ని చేత తగలబడుతోందేమో అనిపించేటట్టుగా ఉంది. అలాంటి దహనమూర్ధమైన స్థితి కలిగినటువంటి వాడు భీషణ భుజంగభూషం. భయంకరమైన పాములు అలంకారముగా కలిగినవాడు. పాములు అనే మాట మామూలుగా అనలేదు. భయంకరమైన పాములు అలంకారముగా కలిగినవాడు. వివిధాయుధం అనేక ఆయుధములను ధరించినవాడు. ఇప్పుడు ఎన్ని ఆయుధాలు చెప్పలేము. ఎన్ని ఆయుధాలు ధరించాలి అని మనం అనుకుంటే అన్ని చేతులు ఉండాలి కదా. ఇప్పుడు అన్ని చేతులతోటి అంత మూర్తిగా ఆవిర్భవిస్తున్నవాడు. కోటి సూర్యప్రకాశం అన్నాం కదూ, కోటి చేతులు అనుకోండి, కోటి ఆయుధాలు. ఈ సూర్యప్రకాశం అంతా కలిపేసామనుకోండి దహింపబడుతున్నట్టే ఉంటాడు ఆ తేజస్సు. అలాంటి పరమాత్మను ధ్యానిస్తున్నాను అని రుద్రం సురనియంతారం శూలఖట్వాంగధారిణం జ్వాలామాలావృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం. కొంచెం కిందకు వస్తే సురనియంతారం దేవతల్ని నియమించడం అంటే హుంకార మాత్రం చేత, లేకపోతే నేత్రము యొక్క స్పందన చేత. అది అలా చూసి మనిషిని ఆగేటట్టు చేయడం. ఇలా వచ్చేస్తున్నాడు కుర్రాడు, ఇదేదో ఆటలాడుకునే చోట అనుకుని ఇలా చూస్తే వాడు ఆగుతాడు. వాడు మనం చూస్తుంటే లేదు, వాడి దృష్టిలో వాడు నేలను చూసుకొచ్చేస్తుంటే ఆగడు. వాడి చూపు మన చూపు మాత్రం ఏకమైతే వాడు అక్కడ ఆగుతాడు. అది అలాగే ఇంకొక కాస్త దారిద్ర్యం ఉన్నవాడు ఎవడైనా వస్తే హుంకారం,
ఏ అంత అక్కడ అలాగా దేవతలను ఆజ్ఞాపించేటటువంటి స్థితి కలిగినటువంటి వాడు. శూల ఖట్వాంగధారిణం, శూలము ఖట్వాంగము మొదలైన ఆయుధములను ధరించినవాడు. వివిధాయుధం అన్న దగ్గర 2 చెప్పారు, అనేకము అని. జ్వాలామాలావృతం, కోటి సూర్య సమప్రభం అన్నాం కదా. కోటి సూర్య సమప్రభం అయినటువంటి వ్యవస్థలో ఒక్క సూర్యుడినే మనం చూడటం లేదు. మరి ఏం చూస్తున్నాము? ఒక్క సూర్యుడి యొక్క జ్వాలామాలను చూస్తున్నాం అంతే. సూర్యుడు కనపడుతున్నాడు, ఆదిత్యుడు దర్శనం చేసామా? చేయలేదు. ఆదిత్య జ్వాలామాల దర్శనం మాత్రమే దొరుకుతాం. మాలాండం చేతనే అది వర్తులం గుండ్రంగా ఉంటుంది, బింబం. అలాగా ఇప్పుడు జ్వాలామాలావృతుడు, కోటి సూర్య జ్వాలామాలావృతుడైనటువంటి పరమాత్మ. అలాంటి భక్తానాం అభయప్రదం, ఇంతగా ఉన్న రుద్రం భక్తానాం అభయప్రదం, భక్తులకు అభయప్రదమైనటువంటి అటువంటి రుద్ర స్వరూపమును నేను ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు మంత్రములు ఆ స్వరూపం యొక్క క్రమస్థితిని మాట్లాడాలి. ప్రముంచ ధన్వనస్త్వముభయోరాత్మయోర్జ్యాం యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవోవపా అవతత్య ధనుస్త్వగం సహస్రాక్షశతేషు తే విశీర్యే శల్యానాం ముఖా శివో నః సుమనా భవా విద్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగం ఉత అనేకన్నస్యేషవ ఆభురస్య నిషంగధిః. 3 మంత్రములు. ప్రముంచ ధన్వనస్త్వం ఉభయోః ఆత్మయోర్జ్యాం యాశ్చతే హస్త ఇషవః పరాతే భగవోవపా. ఈ 3 మంత్రములకు ధ్యానాది విషయాలు ఒక్కటే అని చెప్పాం కదా. ఇది ప్రత్యక్షకృత మంత్రము. పురుషు మధ్యలో జ్ఞాపకం చేసామంటే, అంటే ప్రత్యక్షకృతం అంటే రుద్ర సంబోధన ఉన్నటువంటి మంత్రం. మొదటి మంత్రంలో భగవః పరాత భగవో వప అన్నారు కదా, భగవః అన్నారు అని సంబోధన చేస్తున్నారు పరమాత్మని. భగవః అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్స్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతేరణ. ఐశ్వర్యస్య సమగ్రస్య, సమగ్రస్య అనే మాట అన్నిటికీ అన్వయం. అది సమగ్రమైన ఐశ్వర్యము, సమగ్రమైన వీర్యము, సమగ్రమైన యశస్సు, సమగ్రమైన శ్రేయము, సమగ్రమైన జ్ఞానము, సర్వ విషయకమైన వైరాగ్యము, ఈ 6 లక్షణములు కలవాడా అని సంబోధన చేశారు. ఈ 6 లక్షణాలు లో ఒక లక్షణం కూడా లేని వాళ్ళు జీవకోట్లో ఇంత అంత అని చెప్పడానికి వీలు. ఇందులో ఏదో ఒక లక్షణం ఉన్నవాళ్ళు ఉంటే ఉండచ్చు. ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ యందు సమగ్రత్వం ఉండదు. అది ఐశ్వర్యం ఉంటుంది, ఐశ్వర్య సమగ్రత్వం ఉండదు. వీర్యం ఉంటుంది, వీర్య సమగ్రత్వం ఉండదు, అంటే పూర్ణత్వం ఉండదు. ఎంత ఉంటుంది? లేశ మాత్రంగా ఉంటుంది. డిస్మల్ పాయింట్ దగ్గర నుంచి ప్రారంభం చేయండి, 1 వరకు రండి. 1 ఎవరి దగ్గర లేదు, 1 లేదు. ఇది
డెసిమల్ పాయింట్లో మైనస్ పాయింట్కి ఎంతకైనా వెళ్ళచ్చు. మైనస్ పాయింట్ కూడా ఉన్నట్టే లెక్క కదా. అది అక్కడ చలి మైనస్ ఏదో డెసిమల్ 5 అన్నాం. ఇప్పుడు మైనస్ అన్న మాటకి ఉందని అర్థమా లేదని అర్థమా? ఉందని అర్థం కాదు. అంచేత అలాగా అక్కడి నుంచి వెనక్కి ఎంత రావాలి, ఎంత వస్తే 1 అవుతుంది. కనుక అలాంటి ఇంత ఉన్నటువంటి ఇంత బిందువు ఉన్నప్పటికే వాడికి చాలా అహంకారం వస్తుంది. నాయనా, దాని వలన నీకు ప్రవృత్తి మార్గము రాగద్వేషాదులు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండు అని దత్తాత్రేయ స్వామి అలర్కులకి చెప్పారు. అది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతకే అన్నీ వచ్చేస్తాయని. అందుకని మనని చుట్టూ తిరిగిన వాడినేమో మనం ఏదో వాడికి దేవుళ్ళ కనపడేటట్టుగా నటించడం, వాడికి ఏదో ఇస్తున్నట్టు అలాగా ఇలాంటి ప్రదర్శనలు చాలా జాగ్రత్త, భ్రష్టమైపోతారు అని. అందుకని అలాంటి స్థితిలో సమగ్రత్వం ఎక్కడిది ఉండదు. ఈ సర్వము 6 సమగ్రముగా ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది భగవంతుడు అన్నారు. అలాగే ఈ 6 విషయాల్లోనూ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ, జ్ఞానము వైరాగ్యము 2. జ్ఞానం అంటే ఇక్కడ పుస్తకాదుల వలన ఉపన్యాసాది శ్రవణాల వల్ల వచ్చినటువంటిది అని అర్థం. అంతే, ఇది జ్ఞానం అంటే. ఈ జ్ఞానము సత్యము అనే విషయం ఒకటి తెలియాలి. ఈ సత్యమైన దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అనేది ఒకటి జరగాలి. అంటే జ్ఞానావస్థలు 7 జ్ఞానావస్థలు వినడం కూడా ఒక అవస్థ అంతే. అంత మాత్రం చేత జ్ఞానికాడు చెప్పేవాడు కాడు. అది వీడికి చెప్పడం ఏదో తెలిసింది, వినడమందు ఆ శ్రద్ధ వారికి ఉంది అంతే. అంచేత ఇద్దరు ఎవరు జ్ఞానులు కారు, కావడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే అనుభవం వల్ల వచ్చినది వైరాగ్యం. వైరాగ్యం ఉపన్యాసం అంటే రాదు, ఎప్పుడు అనుభవం వల్లే వస్తుంది. వచ్చిన దాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలి. మనకి ఊరికే సామెతలుగా ఉన్నటువంటి అవస్థలు, ప్రసూతి వైరాగ్యం. ఆ ప్రసవించే టైంలో తల్లి అనుకుంటుంది వచ్చి ఇంకా దచ్చినా మగాడి పక్కలోకి వెళ్ళకూడదు అనుకుంటుంది ఆవిడ. అలాగే శ్మశాన వైరాగ్యం. అక్కడ వెళ్ళి వరకు అందరూ కబుర్లు చెప్పుకునే వాళ్ళే. స్నానం దులిపేస్తున్న తర్వాత అందరూ మామూలుగా ఎవరి కాఫీకి వాళ్ళు వచ్చేస్తారు. ఎవరికి వైరాగ్యం నిలబడదు. అలా అంచేత నిలబడేది కావాలి. అది అనుభవం చేత వేసే వైరాగ్యం అంటే నిలబడేది అయినటువంటి అనుభవ రూపమైనటువంటి వైరాగ్యం. ఇది ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడారు భగవద్ విషయంగా. ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవాన్ ఇది అని భగవత్ స్వరూపానికి స్మృతి ఇంకొక వివరణ కూడా చెప్పింది. ఉత్పత్తి, వినాశము, భూతముల యొక్క ఆగతి, గతము అంటే ప్రాణుల యొక్క చావు పుట్టుగలు, అలాగే విద్య అవిద్య
ఇవి తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు భగవంతుడు. ఇవి తెలియడానికి ఏం తెలియాలి? కారణము తెలియాలి. కార్యము తెలిస్తే సరిపోదు, కారణము తెలియాలి. పుట్టిన తర్వాత వాడు మగపిల్లాడో ఆడపిల్లాడో చెప్పాం అంతే. గర్భంలో ఉన్నప్పుడు అది పిల్లవునో కాదో కూడా చెప్పడం కష్టం. అది సరే, ఏదో ఇప్పుడు చూసి చెబుతున్నాం వ్యవస్థ, అదేనా ఎప్పుడు చెబుతున్నారు అంటే ఏదో ఒక స్థితి వచ్చాక చెబుతారు. అంచేత దర్శనం ఉంటే కానీ జరగదు మనకి. కార్యం వస్తే కానీ ఓహో గర్భములో ఉన్నది ఇది అని కారణం తెలియదు. అలాగే ఇది కలిగింది కనుక చూసాం, దీని వినాశనానికి కారణం మనకు తెలియదు. అలాగే చావు పుట్టుకలకి కారణం తెలియదు. పుట్టాడు, చచ్చిపోయాడు, చచ్చిపోయాడు అనేది కార్యం, కార్యం తెలుసు, కారణం తెలియదు. డాక్టర్ గారు చెప్పారంటే హార్ట్ స్ట్రోక్ అని, నిజం కాదు. ఏం చేత అది ఎందుకు వచ్చింది? మళ్ళీ కారణం వెతకాలి. అది డాక్టర్ గారు చెప్పినది ఓ నిమిత్తం చెప్పారు. నిమిత్తానికి కారణం ఏమిటి? వెతకాలి, తెలియదు. అది అంచేత మీ అందరికీ తెలిసిన ఆయన పెద్ద ఆయన పిఠాపురం పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. ఇందులో ఎరగిన వాళ్ళు ఉండరు ఆయన గురించి. ఆయన సాక్షి అని సంపుటాలు ఆయన, దాని విజ్ఞాన సర్వస్వం అది నిజా. అందులో ఓ భాగంలో ఒక ఒకటి ఉంది, ఈ జంగాల శాస్త్రి అందులో ఒక పాత్ర. వాడు ఒక లేడీని పెంచు, వాడికి దానికి అనుబంధం ఏమిటంటే దాన్ని చూడకుండా వీడు ఉండలేడు, వీడిని చూడకుండా అది ఉండలేడు. కానీ ఎల్లవేళ ఇలా జరుగుతుందా? వీడికి తప్పనిసరిగా 7 రోజుల పాటు ఊరు వెళ్ళవచ్చు. వీడు పొద్దునే బయలుదేరి వెళ్ళిపోయాడు. అది ఆ వేళంతా వాడి గురించి వెతికింది. వాడు పట్టుకొచ్చి గడ్డేయాలి, ఎవరో వేస్తున్నారు, చూస్తోంది, ముట్టుకోవట్లేదు. ఇలా 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, తినడం మానేసింది. సరిగ్గా వాడు వచ్చే రోజుకి చచ్చిపోయాడు. వాడు వచ్చాడు, ఆ లేడీ చచ్చిపోయాడు. వాడికి భరించరాని దుఃఖం వచ్చింది. దాన్ని బుధం వేసుకుని పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనేమో దాన్ని ఏదో వాడి కోసం అని చీల్చి చెండాడాడు. చెండాడి ఇది గుండె పగిలి చచ్చిపోయింది అని చెప్పాడు. అంటే ఆయన అన్నాడు, గుండె పగిలి చచ్చిపోయిందా అన్నాడు. అవునను, గుండె పగిలి చచ్చిపోయాను. గుండె పగలడం వల్ల చచ్చిపోయిందా, ప్రాణం బయటకు పోవడం కోసం గుండె పగిలిందా అన్నాడు. అదేమిటి అలా అడుగుతారు అన్నాడు. ఏం లేదు, భూమిలో కన్నం ఉండడం వల్ల గుణపం దిగిందా, గుణపం దిగడం వల్ల కన్నం పడిందా అన్నాడు. దడికి కన్నం ఉండడం వల్ల కుక్క దూరొచ్చిందా, కుక్క దూరడం వల్ల దడికి కన్నం ఏర్పడిందా? 30 ప్రశ్నలు వేశాడు. సరిగ్గా ఆ పశువుల డాక్టర్ దండం పెట్టి, ఎలా చచ్చిపోయిందో తెలియదయా, చచ్చిపోయిందంటే నన్ను వదిలే అన్నాడు. ఇప్పుడు కారణాలు ఎలా వెతకాలి? కారణాన్వేషణ ఎలా కుదురుతుంది? మనకు కుదరదు, మన బుద్ధి దానికి సరిపోదు. అందుకని ఆ కారణము తెలిస్తే, కారణం తెలిసిందని అనుకోకూడదు, తెలియడం అబద్ధం. మళ్ళీ కారణం ఉంటుంది కానీ
మళ్ళీ దానికి కారణం ఇవన్నీ. అప్పుడు ఇవన్నీ నిమిత్తములు అవుతాయి అంతే. కనుక ఆ కారణం తెలిసినవాడు పరమేశ్వరుడు ఒక్కడే. అలాగా విద్యా అవిద్యా స్వరూపాలు తెలిసినవాడు ఆయనే. అందుకని ఈ 6 లక్షణములు ఉన్నవాడిని భగవంతుడు అంటారయ్యా అని కూడా స్మృతి భగవత్ శబ్దానికి మరొక నిర్వచనం కూడా చేస్తుంది. అందుకని మనం ఋషుల్ని భగవాన్ అంటాం. అయితే ఇందులో చెప్పాను కదా, సమగ్రత్వం ఉంటుందని అనడానికి మీరు లేదు. ఋషి స్థాయిని బట్టి వాళ్ళకు కొంత తెలుస్తుంది, మనకంటే తెలుస్తుంది అంతే. అప్పుడు మనకి వారు భగవంతులు అవుతారు. అటువంటి రుద్రుడా ఉభయో ఆత్మీయో, 2 మొనల నుండి, ఆజ్ఞ అంటే ధనుస్సు కట్టినటువంటి, ధనుస్సుకుండే మొనలు, దాన్ని కోటి అంటారు. ధనుష్కోటి. కోటి అంటే సంఖ్య కాదు, ధనుస్సు యొక్క మొన భాగం. ఇలా వంకరగా వంపు తిరుగుతుందా, ఈ చివర వంపు తిరుగుతుందా, దానికి కోటి అని పేరు. దీనికి దానికి కలిపి నారి కడతాడు. అంచేత ఈ 2 మొనల నుండి జామ్ అల్లెత్రాడును ప్రముంచ విడిచిపెట్టు అని అడుగుతున్నారు. నువ్వు ధనుస్సు ఇలా పెట్టావు, బాణం చేత్తో పట్టుకున్నావు, సంతోషమే. కానీ మాకు నమ్మకం లేదు. కనుక నువ్వు ధనుస్సు నుండి ఆ కొనకి ఈ కొనకి ఉన్నటువంటి అల్లెత్రాడుని తీసివేయి. అలాగే యాస్యతే హస్తైషవ పరావప, నీ చేతిలో ఏ బాణాలైతే ఉన్నాయో వాటిని కూడా విడిచిపెట్టు. విడిచిపెట్టంటే తూణీరంలో దాచి చేత్తో పట్టుకో, లోపల పెట్టి అని అడుగుతున్నాడు. ఇంతకు ముందు 9 మంత్రాల్లో క్రోధస్వరూపమైన రుద్రరూపమును ఋషులు దర్శించారు. వీళ్ళు దర్శించి అనుగ్రహం కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనను అనుసరించి ఆయన తమ మీద అనుగ్రహాన్ని లభించినట్లు తెలియడం కోసమని నారి సడలించడం మొదలైన కార్యాలు చెయ్యి అని కోరుతున్నారు. ఆయన అనుగ్రహించాడు, ఆయన చిరునవ్వు నవ్వాడు, మరోటి చేశాడు, అయినా పట్టుకున్నట్టు ఉంచాడు. సింహాసనస్థం సశరచాప హస్తం అంచేత చేతిలో ధనుస్తో పట్టుకునే ఉన్నాడు. రథస్థం, రథం మీద కూర్చున్నాడు, నవ్వుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అయినా అది మనస్సుకి సుఖంగా లేదు. అందుకని ఆ ధనుస్సుకున్న అల్లెత్రాడు తీసేయి, ఆ బాణాలని అమలు గదిలో పెట్టు అన్నారు అని ఈ కార్యాల్ని కోరుతున్నారు వాళ్ళు. ఇందులో విషయం ఏమిటంటే వీరధర్మం. వీరుడు లేదు వేటగాడు ఎవరైనా అనుకో, పోలీస్ ఆఫీసర్ కూడాను, మూడో, ఈ ముగ్గురు ఒకటే. ఇందులో ఎవరినైనా సరే భావన చేస్తే ధనుస్సుకు బాణాన్ని సంధించి ఆకర్ణాంతం నారిలాగి లక్ష్యాన్ని చూస్తూ ఉన్నటువంటి స్వరూపం. అప్పుడు మనం ఏం చేసాం, చేతులు జోడి అక్కడ నమస్కారం చేసాం. మొట్టమొదటి ప్రార్థన మొదటి మంత్రం దగ్గర నుంచే కదా నమస్కారం చేస్తాం. అయితే ఆయన ఇప్పుడు ఆకర్ణాంతము లాగిన నారిని వదులు చేశాడు, సడలించాడు. అయినా మనం దండం పెడుతూనే ఉన్నాం, అది మానలేదు. అలాగే
దానికి తగిలించి ఉన్న బాణాన్ని తీసేసి ధనుస్సును ఓ చేత్తోటి బాణమును ఓ చేత్తోటి పట్టుకుని ఉన్నాడు. అయినా సరే మన చేతులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు బాణాన్ని తూణీరంలో పెట్టాడు. అయినా మనస్సుకి ఇంకా సమాధానం రావటం లేదు. బాణం తీస్తూ తూణీరంలో పెట్టాడు, అయినా మనస్సుకి ఇంకా సమాధానం లభించటం లేదు. ఇప్పుడు వింటినారిని ఒకవైపు తీశాడు. ఉభయోహాస్మయోద్యామని వీళ్ళు అడిగారు. అడిగితే ఆయన ఒకవైపు సడలించాడు. సడలిస్తే మనస్సు కొంచెం కుదుటపడింది. అంటే పూర్తిగా కుదుట పడలేదు. ఏం చేత అది కూడా సరిపోవటం లేదు. ఎందుకని అంటే వేటగాడు ధనుస్సుని బాణాలని పుచ్చుకుని వెడతాడు, వేట కోసం వెడతాడు, మృగాన్ని వేటాడడానికి. వాడి ఇంటికి వస్తాడు. అలాగే పరమేశ్వరుడు కైలాసగిరి యందు ఉన్నాడు. ఇద్దరు తేడా ఏముండదు మనకి. వేటగాడి ఇంటికి వెళ్ళిన తర్వాత ధనుస్సుని అలాగే వదిలిపెట్టకూడదు. అది దాని ధర్మములు ఉన్నాయి. ధనుస్సుని పుచ్చుకుని కొంపలోంచి బయలుదేరిన దగ్గర నుంచి వేటాడే వరకు ధర్మాలు మాట్లాడతారు. ఏం చేత అంటే వాడి ఇంటికి రాగానే రెండు కొనల వైపున ఉన్న అల్లెత్రాడుని తీసేయాలి. ఇప్పుడు అలా తీసివేసినటువంటి దర్శనాన్ని వీళ్ళు పొందారు. ఒకవైపు తీసిన దర్శనాన్ని పొందారు. ఇప్పుడు ఆయన ఉభయో అని అడిగారు. రెండవ వైపు తీయడానికి సిద్ధపడ్డాడు. దర్శనాన్ని పొందుతున్నారు, చూస్తున్నారు. వేటగాడు అంతే. వాడు అల్లిత్రాడు తీసేసి ఆ ధనుస్సుని గోడకు చేర్చాడని అనుకుందాం. ఇప్పుడు వేటకు వెళ్ళడు అని అర్థం. అది అంచేత ఈ వేటగాడి సమయాన్ని చూసి మృగం భయపడక్కర్లేదు. మృగ సమయాలు వేటగాడికి ఎలా తెలుస్తాయో వేటగాడి సమయాలు కూడా మృగాలకు అలా తెలుస్తాయి. అలా అలాగే ఓ పోలీస్ ఆయన ఉన్నాడు అని అనుకుంటాం. ఆయన డిఎస్పీ గారు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే మొగుడైనా అవుతాడు, తండ్రైనా అవుతాడు. డిఎస్పీ అవడు కదా. అంచేత రాగానే ఏం చేస్తాడు అంటే తుపాకీని తీసి గుళ్ళు తీసేస్తాడు. అలా మర్చిపోతే పేల్చుకుని చచ్చిపోయిన కొడుకు కలిగిన డిఎస్పీ గారు ఉండేవాడు మన ఎరుగు పాపం. ఆయన మర్చిపోయి టేబుల్ మీద అలాగే ఉంచాడు. అంచేత వెంటనే ఇంటికి వెళ్ళగానే గుళ్ళు తీసేయాలి. వాళ్ళకి పెట్టే నియమాల్లో ఇవి. గుళ్ళు తీసేస్తారు. తీసేసిన తర్వాత ఈ తుపాకీని ఆ తోలు సంచిలో పెడతాడు. దాన్ని ఎక్కడో దాస్తాడు. అది పిల్లలు ఎవరికి అందనటువంటి స్థితిగా దాన్ని దాస్తాడు. పరమేశ్వరుడు జీవకర్మములను ఇలాగ ప్రయోగిస్తాడు అన్నారు. అనుగ్రహం కలిగితే ఇలాగ అన్ని ఉపసంహారం చేస్తాడు. ఆగ్రహం కలిగితే ఒక్కొక్కటే తీయడం మొదలెట్టాడు. అది ఎదురుకుండా తప్పు చేసిన వాడు నించుని ఉన్నాడు. ఏదో రాంగ్ డ్రైవింగ్ ఎవరినో చంపాడు, నించుని ఉన్నాడు. పోలీసు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇలాగ చేతిలో ఈ చెయ్యిని తీసుకెళ్ళి జేబులో పెడుతూ ఉన్నాడు. ఆయన ప్రతి కదలికని వాడు గమనిస్తూ ఉంటాడు. ప్రతి కదలిక వాడికి భయం కలిగిస్తూ ఉంటాడు.
పేరుస్తాడు పేల్చడం అని తెలియదు, ఆ విషయాలు ఏం తెలియవు. కానీ ప్రతి కదలిక భయాన్ని కలిగిస్తుంది. అందుకని పరమేశ్వరుడు అనుగ్రహాలలో ఎలాంటి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడో, ఎంత పాయింట్ ప్రదర్శిస్తాడో తెలియదు. అది దాని చేతనే జీవులు గిలగిల్లాడుతూ ఉంటూ ఉంటారు. కనుక ఇది జీవకర్మల్ని ప్రయోగించినప్పుడు భగవంతుడు మనకి శిక్షించే విధానం. ఈ శిక్షించే విధానంలో ఈ బాణాలు గుచ్చుకోవచ్చు, గుచ్చుకోకపోవచ్చు, వేసినట్టు నటించవచ్చు, నటించి భయాన్ని కలిగించవచ్చు. ఇలాగా ఎన్ని రకాలుగైనా జరుగుతుంది. కానీ అందుకని భగవంతుణ్ణి వీళ్ళు నాయనా తండ్రి అని పిలిచి, అలా చూడకు, అసలు మా ముందు ఉండకు, ఈ రూపంతో మా ముందు ఉండకు, నీ ఇంటికి వెళ్ళి కర్మప్రయోగము భావరూపమైన ఈ సాధనా స్థితుల్ని విడిచిపెట్టు అని ఆర్తిని ప్రకటిస్తున్నారు వీళ్ళు. రెండవ మంత్రంలో కూడా మళ్ళీ మాట్లాడారే సహస్రాక్ష అంటే పరిపాలనా జ్ఞానం ఉన్నవాడా. చెప్పాను కదా 1000 కళ్ళు. 1000 కళ్ళు దేనికోసమో మనం మాట్లాడుకున్నాం. అంచేత పరిపాలనా జ్ఞానం ఉన్నవాడా. శతేషు తే 100 కొలది తూణీరములు ఉన్నవాడు. ఒక వీరుడు యుద్ధానికి బయలుదేరాడు అంటే యుద్ధ సామగ్రి శకటం ఒకటి వెనకాల ఉంటుంది. అందులో 100 కొలది ఆయుధాలు ఉంటాయి వాడికి సంబంధించి. కనుక అలాగా తూణీర బాహుళ్యం ఉన్నవాడా, ఆయుధ సంపత్తి ఉన్నవాడా అన్నారు. అందుకని ధ్యాన శ్లోకంలో వివిధాయుధం అని ధ్యానం చేశాం. అనేక ఆయుధాలు ఉన్నాయి. కనుక అలాంటి నువ్వు నీ ధనుస్సును అవపత్యించేయి అని అడుగుతున్నారు. నారి సడలించడం కాదు, ధనుస్సును దించేయి. శల్యముఖాన్, శల్యం అంటే బాణం, బాణము ముఖం అంటే అగ్రభాగం, గుర్చుకునే భాగం. దాన్ని విశీర్య అమ్ముల పొదులో తల్లకిందులుగా పెట్టు. ఇది వేటగాడు చేయవలసిన పని. ఇంటికి వెళ్ళాక వేటగాడు తన ధనుస్సు యొక్క తాడుని 2 మొనల్లోంచి తీసేయాలి. తీసేసి తాడు వేరుగా పెట్టుకోవాలి. తర్వాత అమ్ముల పొదిల్ని ఓ గోడకి తగిలించాలి. తగిలించినప్పుడు బాణములను తలక్రిందులుగా చేసి అందులో పెట్టాలి. అగ్రములు పైకి ఉండేటట్టు పెట్టకూడదు. కనుక విశీర్య వాటిని తలక్రిందులుగా చేయి. అప్పుడు ఏమవుతావు? శివ. అప్పుడు వీడికి కాస్త మనశ్శాంతి. భగవంతుడు ఎంత భయాన్ని కలిగిస్తున్నాడో చూడు. ఎవడికి? అది ప్రశ్న. ఈ భయం ఎవడిది? శివ సుమనాభవ. అలా శాంతించిన వాడివై మంచి హృదయం కాలవాడవై అవు అంటారు. అందుకని వేటగాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ధనుస్సుకి నారిని తీసేసి ధనుస్సుని గోడమూలలో పెట్టడానికి వీరలేదు. దాన్ని అటకెక్కించాలి. అదేమిటి, పిస్టలు తోలు సంచిలో పెట్టేసి డ్రాయర్ మీద పెట్టడానికి వీలు లేదు కదా. అది ఎక్కడో పెట్టాలి పిల్లలకు అందకండి. అలాగే ధనుస్సుని వాడు అటకెక్కించాలి. అటకెక్కించాడు.
అని సామెతలు ఏమరికి నానుడు. అందుకని అటకెక్కించాలి. అలాగా బాణములుకెళ్ళి తూణీరంలో తలక్రిందులుగా ఉంచాలి. ఆ తర్వాత వేటకు లక్ష్యం కావలసిన జీవి విషయంలో పోనీలే అనుకోవాలి. దాని మీద క్రూరత్వం ఉండకూడదు. పోనీలే అనే భావం ఒకటి కలగాలి. అప్పటికి కానీ ఈ జీవుడి మనస్సుకు శాంతి లభించదు. మూడవ మంత్రంలో కపర్దిన బాణవాన్ విశల్య, రుద్రుని యొక్క తూణీరము ములుకులు తలక్రిందునేట్టుగా ఉండుగాక అన్నాం. బాణవాన్ విశల్య, తలక్రిందులైన బాణములు కలిగిన తూణీరములు కలవాడు అవుగాక. జటాజు అలాగే కపర్దిన, జటాజూటం కలిగిన జటాజూటమును ముడిపెట్టుకున్నవాడై అవుగాక. కపర్ది అంటే జడలను ముడిపెట్టుకున్న రూపం. అది కాక ఈ జడలను విరబోసినటువంటి రూపము ఉంది. ఆ విరబోసిన రూపం ఉందే అది రుద్రత్వం. జడలు విరబోసుకుంటే రుద్రుడు భయంకరుడు. జడలు ముడివేసి ఉంటే ఆ స్వరూపము కపర్ది శివం. అందుకని ఇప్పుడు ఏమన్నారు, నువ్వు కపర్ది వగ్గాక అన్నారు. అది ఏం చేత కపర్ది అవ్వడం అన్న దగ్గర ఎక్కడి వరకు అంటే వేటగాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బట్టలు మార్చేసి స్నానం చేసి ఆ బట్టలు మార్చేసేయడం కూడా అందులో భాగం. లేకపోతే మళ్ళీ ఎక్కడ బయలుదేరుతాడో అది భయం. అంచేత ఈ కపర్దిత్వం ఉందే ఇది శివము అంటే ప్రశాంతతకి లక్షణం. అమ్మ ఇంకెక్కడికి వెళ్ళు, ఆవిడ దగ్గర కూర్చుంటాడు. అందుకని ఇంకా మిగతా జీవ వ్యవస్థలో వాడి గురించి ఆలోచిస్తాడు. ఈ రుద్రబాణాలు అనేసన్ ఇంకా అడుగుతున్నారు, ఇవి భక్తులైన మాయందు సమర్థము కాకుండుగాక. వాటికి ఈశత్వం ఉండకూడదు మా విషయంలో. అందుకని అలాగే రుద్రుని నిషంగతి అములపది ఆపు అస్తు స్వల్పమైన సామర్థ్యము కలిగిన రఘుగాక. స్వల్పమైన సామర్థ్యం అంటే ఏమిటి? అమ్ములను అందులో ఉండనిచ్చేది మాత్రమే అగుగాక. అంటే అది వీపుకు రాకుండుగాక. అమ్ముల పొది వీపుకు రాకుండుగాక. స్వల్ప సామర్థ్యం అంటే అది మొయ్యాలి కనుక బాణాలు వేరే పెట్టడానికి కుదరదు, అమ్ముల పొదిలోనే ఉంటాయి. అంచేత అమ్ముల పొది బాణములను మోసేంత సామర్థ్యము కలిగినది మాత్రమే అగుగాక. శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండ ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి యొక్క ప్రథమ దర్శనం చేశాడు. ఆంజనేయ స్వామి కంటే ప్రథమ దర్శనం చేసిన వాడు సుగ్రీవుడు నిజానికి. కానీ అది అసంకల్పిత దర్శనం. వాడు ఆ కొండ మీద ఇలా గంతులేస్తుంటే ఇలా చూశాడు. స్వామి అదే సందర్భంలో ఇలా చూశాడు. అనుకోకుండా రెండు నేత్రములు కలిసేటప్పటికి వాడుకు వడుకు పుట్టేసింది. భయపడిపోయాడు. అది అందుకని అలా చూడకు.
వాటిని పోతున్నాడు, కారణం తెలియదు. అప్పుడు స్వామి అడిగాడు, ఏమిటని? వాళ్ళెవరో అన్నాడు. వాళ్ళెవరో చూస్తే అంత అడిగిపోయిన వాళ్ళకి అవసరం ఏమిటి అంటే, మా అన్న పంపాడేమో. ఒకవేళ మీ అన్న పంపితే నువ్వు మీ అన్నంత వీరుడివి, మీ అన్న ఎంత వీరుడో నువ్వు అంత వీరుడివి. అంచేత మీ అన్న పంపిన వాళ్ళ చేత నువ్వు తావు, మీ అన్న చేత తావాలి తప్ప. దానికి అంత భయపడ్డం ఎందుకు? కానీ భయపడిన కారణం అది కాదు, కారణాన్ని చెప్పలేని భయం, కార్యము భయము. కారణం అజ్ఞాతంలో ఉంది. ఇంకా ఏమిటి అజ్ఞాతంలో ఉంది అంటే అది రుద్ర దృష్టి. స్వామి రుద్రుడై ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ రుద్ర దృష్టిని చూశాడప్పటికీ కృషించిపోయి. అప్పుడు ఆంజనేయ స్వామి నీ వెళ్ళి కనుక్కొస్తాను నాకు అన్నాడు. అని ఆయన వచ్చాడు. వచ్చి చూసి నమస్కారం చేశాడు. ఈయన్ని ఆయన చూశాడు, ఆయన ఈయన చూశాడు. ఈయన వణకలేదు, భయపడలేదు, కృషించలేదు. ఏం చేత అంటే ఇది రుద్రాంశ, ఆయన రుద్రుడు. అంచేత రుద్రాంశ ఉన్న ఈ స్వరూపమునందు రుద్రుడు భయంకరుడు కాడు. అందుకని మనం జపం చేసేటప్పుడు తద్రూపమును ధరించి జపం చేయమన్నాం. నువ్వు ఏ దైవమును గమ్యం చేసుకుని ధ్యేయం చేసుకుని చేసినా ఆ స్వరూపంగా నువ్వు అవు అయి జపం చేస్తే ఆ స్వరూప సాక్షాత్కారంలో కూడా నీకు భయం ఉండదు. అనుకోకుండా భగవంతుడు ఎదురుకుండా పడిన అడిగి వస్తాం, ఏం అనుమానం ఏం లేదు. ఇది ఇలా వచ్చేస్తాడు అనుకోలేదు అంటాం అంతే. ఇంకేది ఆ తేజస్సుని భరించలేము. మనమే ఆ స్వరూపంగా మారి ఉన్నప్పుడు ఆ తేజస్సును భరించగలం. అందుకని స్వామి ఇప్పుడు రుద్రాంశ ఉన్నవాడు కనుక రుద్రుడైన రామచంద్రమూర్తిని చూశాడు. ఎలా చూశాడు? రుద్రునిగానే చూశాడు. చూసి ఆయనతోటి మాట్లాడాడు. అక్కడ వాల్మీకి మహర్షి చేసిన పని ఏమిటి అంటే శతరుద్రీయమును శ్లోకములుగా చేశాడు. ఆ అడగడంలో అడుగుతున్నాడు, విశ్వసంతౌ వరభుజౌ పీడయంత విమా ప్రజా. మీ భుజాలు పొగలు కక్కుతున్నాయి అన్నారు. పొగలు కక్కుతున్న భుజాల్ని ఈయన కూడా చూస్తున్నాడు. ఈయన భయపడలేదు. అది కానీ ఈ పొగలు కక్కుతున్న భుజాలను చూసి ఈ ప్రజలు అంటే సుగ్రీవారు భయపడి చూస్తున్నారు అన్న. కనుక మీ బాణాల్ని కొంచెం తలకిందులు చేయండి. బాణాలు పొగలు కక్కడం ఆయన చూశాడు, ఋషులు చూస్తున్నారు. అందుకోసం బాణాల కోసం బాధపడుతున్నారు. ఆ బాణములు పొగలు కక్కుతున్నాయి. ఏ పొగలు కక్కుతున్నాయి అంటే కర్మఫలమునిచ్చే పొగల్ని కక్కుతున్నాయి. అందుకని మహానుభావ చూస్తేనే భయంగా ఉంది కనుక ముడికి తలకిందులు చేయవయ్యా అన్నాడు. స్వామి ఆ భుజముల యందున్న కోణీరముల యొక్క బాణాగ్రములను చూసి మాట్లాడుతున్నాడు. ఈ మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి అల్పుల్ని మీ బాణాలు అన్నారు. ఇది రుద్రస్వరూపం అంటే కనుక అందుకని పాపం వీళ్ళు ఉపసంహరించు అని మాట్లాడుతున్నారు. ఈ ఆయుధాలు
సత్పురుషుల విషయంలో తమ ప్రభావమును చూపెట్టకుండుగాక అని ప్రార్థించాడు. ప్రార్థించి ఆయుధ శాంతిని కోరాడు. ఈ మంత్రాలు ఆయుధ శాంతిని కోరుతున్నాయి. అది ఈ మంత్రముల మూడిటికి నారదులు ఋషి, అనుష్టుప్పు ఛందస్సు, రుద్రులు దేవత. ఇది 9 రోజులు నిరంతర జపం చేస్తే ఈ మంత్రసిద్ధి కలుగుతుంది. అప్పుడు ఆ జలమును ఆ మంత్ర దేవతి అభిమంత్రణం చేసి వాటిని విడిచిపెడితే వీరశాంతి జరుగుతుంది, ఆయుధ శాంతి జరుగుతుంది. లేకపోతే ఏం చేస్తాయంటే ఆయుధములు తామస రజో లక్షణాలని ప్రేరేపిస్తాయి. అందుకని ఎలాంటి వాడి చేతనైనా హింస చేయిస్తాయి. మనకి ఆయుధ పూజ అని ఒకటి ఉంది సంప్రదాయం. ఆయుధ పూజ ఇదిగో ఈ మంత్రాలతో చేయాలి. చేస్తే ఆయుధములు దేనికి పనికి వస్తాయో దానికే పనిచేస్తాయి, మిగతా వాటికి పనిచేయవు, భయపెట్టవు. అలాగే తర్వాత 3 మంత్రములు, ఈ మంత్రములతోటి అనువాకం పూర్తవుతుంది. ఈ మంత్రముల యందు కూడా ఈ సాధకుల యొక్క అల్పత్వ స్వభావాన్ని మాట్లాడతారు. అది ఎందుకు ఇలా అడుగుతారు అంటే సాధకుడు స్వభావాన్ని మాట్లాడారు. అనువాకం అంతా కూడా నిజానికి రుద్రుడి గురించి మాట్లాడలేరు, సాధక స్వభావాన్ని గురించి మాట్లాడారు. ఈ సాధకులు చాలా అల్పులు, ప్రతి విషయానికి భయపడతారు. ప్రతిదీ తన ప్రాణభయం కోసం వచ్చిందని అనుకుంటారు. ప్రతి విషయము తన ప్రాణభయం కోసమే ఏర్పడింది, తమకు హాని కలిగించడానికే ఏర్పడ్డాయి. తము అనే మాటకి తము తమ సంసారము అనే భావం అలాగే ఏర్పడ్డాయి అని ఈ మనుష్యుల ఈ జీవలక్షణంలో ఉండేటటువంటి, ఇప్పుడు వేటగాడు కనపడ్డాడు, వాడి విల్లుని బుధాన్ని తగిలించుకున్నాడు, అమ్ములు కొద్ది వెనక్కుంది, వాడు అలా నడిచి పెడుతున్నాడు. దూరం నుంచి మృగం చూస్తుంది, చూసి ఏం చేస్తుంది, వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తుతాడు. అసలు వాటి పైన చూడడం లేదు, దీనికోసం అని వాడు రాను లేదు. అయినా సరే అది భయపడి వీడు నా కోసం వచ్చాడు, నన్ను చంపుతాడు అని పారిపోతాడు. అలా పారిపోయి అలసిపోతుంది. ఎంత దూరం పారిపోవాలో దానికి తెలియదు. పారిపోయి అలసిపోతుంది. తన అలసటను తనే కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ అనువాకం అంతా జీవస్వరూపం. అది ఈ చివరి మంత్రాల్లో అది నిర్ణయం చేసి జీవుడు ఇలా ఉండకూడదయ్యా అని ఉపదేశం చేస్తారు. ఈ అనువాకంతో రేపు ఈ మంత్రాలు 3 రేపు అనువాకం పూర్తవుతుంది. 2వ అనువాకం కూడా ప్రారంభం చేద్దాం రేపు. స్వస్తి.